జగిత్యాల జిల్లాలో అర్ధరాత్రి ఈవీఎంల తరలింపు కలకలం రేపుతోంది. ఎంఆర్ఓ కార్యాలయం నుంచి ఈవీఎంలను సిబ్బంది ఆటోలో తరలించారు. అయితే ఇవి గ్రామాల్లో అవగాహన కోసం చూపిన పాత ఈవీఎంలంటూ జగిత్యాల ఆర్డీఓ తెలిపారు. పాత స్ట్రాంగ్ రూమ్ కు తీసుకెళ్తున్నామని వివరణ ఇచ్చారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, అర్ధరాత్రి ఈవీఎంల తరలింపుపై అధికారులు ఏం చెప్తున్నారు? పూర్తి డీటెయిల్స్ చెప్పండి. స్వాతి, జగిత్యాల జిల్లాలో అంటే ఈ నెల 11న ఎలక్షన్స్, సాధారణ ఎలక్షన్స్ ముగిశాయి. ఈ నేపథ్యంలో కొన్ని చోట్ల ఈ ఈవీఎంల తరలింపు, వీవీ ప్యాట్ స్లిప్లకు సంబంధించి బయట అంత గందరగోళం జరుగుతోంది. అయినా కూడా చాలా చోట్ల ఈ ఈవీఎంల తరలింపు అనేది చాలా కలకలం రేగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. ముఖ్యంగా పార్టీలో ఉన్న పోటీ చేసిన అభ్యర్థుల్లో అయితే ఈ ఆందోళన మరింతగా ఉంది. ముఖ్యంగా జగిత్యాల జిల్లా అండ్ కోరుట్ల ఈ రెండు నియోజకవర్గాలు కూడా నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోకి వస్తాయి. ఈ నేపథ్యంలో ఈ జగిత్యాలలో అర్ధరాత్రి ఈవీఎంల తరలింపు అనేది చాలా కలకలం రేగింది. అయితే ఆటోలో సిబ్బంది జగిత్యాల ఎంఆర్ఓ కార్యాలయం నుంచి మినీ స్టేడియంలో ఉన్న పాత స్ట్రాంగ్ రూమ్ కి వీటిని తీసుకెళ్తున్నట్టు కూడా సిబ్బంది చెప్పారు. అయితే ఈ ఈవీఎంలను అర్ధరాత్రి తరలించడం ఎందుకు, ఏంటి అనేది కూడా చాలా కలకలం, అనేక ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. ఉదయమో లేకపోతే మధ్యాహ్నమో తరలించవచ్చు కదా, రాత్రి ఎందుకు అన్న అనుమానాలు కూడా అనేకం వెల్లువెత్తుతున్నాయి. అయితే దీని మీద ఏబిఎన్ జగిత్యాల ఆర్డీఓ నరేందర్ ను వివరణ కోరింది. ఈవీఎంలను రాత్రి ఎందుకు తరలించారు, అసలు ఆ ఈవీఎంలు ఎక్కడ కూడా ఆయన వివరణ అడిగింది. అయితే అవి పాత ఈవీఎంలని ఇప్పుడు నిజామాబాద్ ఈ ఎన్నికల్లో మన పార్లమెంట్ అంటే ఈ పార్లమెంట్ పరిధిలో ఉపయోగించినవి M3 ఈవీఎంలని, కానీ అవి M2 ఈవీఎంలని కూడా ఆయన వివరణ ఇచ్చారు. సిబ్బంది ఉదయం ఈ 2 రోజులు సెలవులు రావటం, దీంతో ఎంఆర్ఓ కార్యాలయంలో ఉన్న పాత ఈవీఎంలను మినీ స్టేడియంలో ఉన్న ఓల్డ్ స్ట్రాంగ్ రూమ్ కు తరలించామని కూడా ఆయన చెప్పారు. అవి గ్రామాల్లో కేవలం ప్రజలకు అవగాహన కోసం ఈ ప్రచార రథాల మీద పెట్టిన ఈవీఎంలని కూడా ఆయన వివరణ ఇచ్చారు. అయినప్పటికీ కూడా వీటి మీద పెద్ద ఎత్తున అంటే జగిత్యాలలో స్థానికంగా అయితే కలకలం రేగుతోంది. ఈ సిబ్బంది రాత్రిపూట తరలించడం ఎందుకు, వాటికి గల భద్రత ఏమి ఉండదా అన్న అనుమానాలు కూడా అనేకమైతే వెల్లువెత్తుతున్నాయి. సిబ్బంది మాత్రం ఇవి పాత ఈవీఎంలని, M2 ఈవీఎంలని కూడా ఆర్డీఓ నరేందర్ చెప్పారు. స్వాతి, శ్రీనివాస్, దీని మీద రాజకీయ నాయకులు ఎవరైనా స్పందించారా? అంటే మనం చాలా చోట్ల చూస్తూనే ఉన్నాం. కొన్ని చోట్ల ఈ ఈవీఎంల మీద అనేక ఆందోళనలు కూడా వ్యక్తం అవుతున్నాయి. రాజకీయ నాయకులు కూడా, ఎందుకంటే ఇది రాత్రిపూట జరిగిన ఇష్యూ, ఉదయమే ఈ వీడియోకి సంబంధించి ఉదయం పూట వైరల్ అవుతోంది. కాసేపట్లో దీనిపైన వివరణ తీసుకునే అవకాశం కూడా ఉంది. రాజకీయ నాయకులు ముఖ్యంగా ఈ పార్లమెంటరీ పరిధిలో చాలా దేశవ్యాప్తంగా కూడా చర్చ జరుగుతుంది. ఏ చిన్న సంఘటన జరిగినా కూడా చాలా అంటే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగే అవకాశం కూడా ఉంటుంది. సో దీని నేపథ్యంలో ఈ అంటే రాత్రిపూట ఈ ఈవీఎంల తరలింపు దానిపైన పెద్ద ఎత్తున రాజకీయ పార్టీలు కూడా అధికారులను కలిసి వివరణ తీసుకునే అవకాశం ఉంది. ఈ ఈవీఎంలను పాతవైనా కొత్తవైనా ఇప్పుడు బయటకు తీయాల్సిన అవసరం ఏముంది, ఇంత రాత్రిపూట బయటికి వాటిని తరలించాల్సిన అవసరం ఏముంది అని కూడా రాజకీయ పార్టీలు ప్రశ్నించే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఎన్నిక ముగిసి 5 రోజులైంది. అవగాహన కోసమే ఉపయోగించిన ఈవీఎంలు కనుక అయితే ఈ టైంలో వాటిని స్ట్రాంగ్ రూమ్ లకు తరలించడం ఎందుకు అనే వాటి పైన కూడా రాజకీయ పార్టీలు అధికారులను ప్రశ్నించే అవకాశం ఉంది. సో మొత్తంగా అయితే ఈ అర్ధరాత్రి పూట ఈవీఎంల తరలింపు కలకలం రేగుతుంది. దీనిపైన ఆర్డీఓ కూడా ఖచ్చితంగా సిబ్బందితో విచారణ జరుపుతామని, వాటిని ఇప్పుడు అంటే వాళ్ళ పర్మిషన్ ఉందా, తీసుకున్నారా, అసలు వాటిని అక్కడి నుంచి పాత స్ట్రాంగ్ రూమ్ కు తరలించడానికి గల కారణాలు ఏంటి అనేది కూడా పెద్ద ఎత్తున విచారణ జరిగితే తప్ప వాస్తవాలు బయటికి రావు. అయితే అది ఇక్కడ ఉపయోగించడం అయితే M3 ఈవీఎంలను 12 బ్యాలెట్ యూనిట్లతో ఇక్కడ ఉపయోగించారు, కానీ అవి M2 గా అధికారులు చెప్తున్నారు. సో దీనిపైన మరి రాజకీయ నేతలు, పార్టీలు ఎట్లా స్పందిస్తారు అనేది చూడాల్సిందే. స్వాతి, అయితే అక్కడ పెద్ద మొత్తంలో అభ్యర్థులు నమోదు చేసుకున్నారు, దానికోసం M3 ఉపయోగించినట్లు తెలుస్తోంది. అయితే ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎన్నికల్లో ఈ టైంలో, ఇంత క్రూషియల్ టైంలో ఈవీఎంలను తరలించడంపై స్థానికులు కూడా ఏమైనా మాట్లాడారా దీని మీద? ఖచ్చితంగా మీరు అన్నట్టు 185 మంది పోటీ చేశారు కాబట్టి ఈ 185 మంది అభ్యర్థుల్లో కూడా పెద్ద ఎత్తున ఆందోళన ఉంటుంది. ఏ చిన్న సంఘటన జరిగినా స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర కానీ, లేకపోతే ఈవీఎంలు కానీ, వీవీప్యాట్ స్లిప్ల దగ్గర కానీ ఏ చిన్న సంఘటన జరిగినా అది దేశవ్యాప్తంగా కూడా చర్చకు దారితీసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ పార్లమెంటరీ పరిధిలో, నిజామాబాద్ పార్లమెంటరీ పరిధిలో 185 మంది ఉన్నారు. రైతులు కూడా పెద్ద సంఖ్యలో మనం నామినేషన్ వేసి పోటీలో ఉన్న సిచ్యువేషన్ ని మనం గమనించాము. సో
వీళ్ళ అభ్యర్థుల్లో అయితే ఈ ఆందోళన మరింతగా కూడా ఎక్కువగా కూడా ఉంటుంది. సో అందుకే ఏ చిన్న సంఘటన జరిగినా వాళ్ళు ఆందోళన గురయ్యే అవకాశం ఉంటుంది. ప్రతి డేగ కళ్ళతో వాళ్ళు ఈ పోలింగ్ జరిగిన విధానం పైన, తర్వాత ఎలక్షన్ కమిషన్ పైన, ఈ పోలింగ్ జరిగిన విధానము, ఈ తీరు, వీటన్నిటి పైన కూడా వాళ్ళు చిన్న విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకొని వేయి కళ్ళతో జాగ్రత్తగా పరిశీలిస్తారు. అట్లాంటిది ఈ ఈవీఎంలు M2, M3 ఈవీఎంల పరిశీలన కూడా, అంటే అది M3 అని M2 అని అధికారులు చెప్తున్నారు, కానీ అది మన గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కోసమే ఉపయోగించడం అయితే M3 కూడా అట్లనే ప్రజల అవగాహన కోసం ఉపయోగించాలి, కానీ వీళ్ళైతే M2 అని చెప్తున్నారు. దీనిపైన కూడా రాజకీయ పార్టీల నేతలు కానీ అభ్యర్థులు కానీ వాళ్ళ దగ్గర వివరణ తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే దీని మీద ఏ చిన్న తేడా వచ్చినా వాళ్ళు ఆందోళనకు దిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. స్వాతి, థ్యాంక్ యూ శ్రీనివాస్. చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి ABN.